కాలశంలో బహుశా నీ జీవితంలో ఇంకా దేవుని నీతితో నువ్వు నింపబడకపోతే, నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతుంటే, దుర్నీతిని ప్రేమించే వ్యక్తివైతే యేసు ప్రభు నిన్ను ప్రేమించారు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన నీ కోసం శిలువలో మరణించాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. లేఖనం తెలియచేసిన రీతిగా దేవుని సువార్తను మనం విశ్వసించినప్పుడు దేవుని నీతి మనలో డిపాజిట్ చేయబడుతుంది, ఇంప్యూట్ చేయబడుతుంది. ప్రభు తన నీతితో మనల్ని నింపుతాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క నీతి ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవబడగలము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి మనకు శక్తినిచ్చేది దేవుని నీతి. ఇంకెంతకాలం స్వనీతిని ప్రేమించి జీవిస్తావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? రా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఆయన నీతితో నీ జీవితాన్ని నింపుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతమాత్రం కాదు, కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు తాను చేసే క్రియలన్నిటిలో కృపగలవాడు అనే మాట వాడాడు. దేవుడు చేసే ప్రతి పని వెనకాల కృప దాగి ఉంది. అవును, ఈరోజు మనందరూ కూడా కృపాయుగంలో